మన దేశంలో మొఘలులు దేవాలయాలపైన చేసిన దాడి అందరికీ తెలిసిందే. వారు కాశీలోని విశ్వనాథ ఆలయం నుంచి మొదలుకొని గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని, మహారాష్ట్రలోని జ్యోతిర్లింగమైన నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఇలా చేసుకుంటూ వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీరంగం ఆలయాన్ని, మధురలోని మీనాక్షి అమ్మవారి దేవాలయాన్ని కూడా కూల్చివేశారు. అలా కూల్చుతూ హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లోని ఆ ఆలయాన్ని ఏ ఒక్క మొఘల్ చక్రవర్తి కూడా కదిలించలేకపోయాడు. ఉక్కు కవచంలా మారిన ఒక దైవ శక్తి హైదరాబాద్ గుండెల్లో ఉన్న ఆ అద్భుతమైన క్షేత్రం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. అత్యంత అద్భుతమైన మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ అత్యంత శక్తివంతమైన మరియు సుప్రసిద్ధ దేవాలయం కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. చరిత్ర పుటల ప్రకారం ఈ ఆలయం సుమారు 11వ శతాబ్దంలో నిర్మించబడినది. కాలగర్భంలో ఒక మొఘల్ చక్రవర్తి పేరుతో ముడిపడిన కథ ఈ ఆలయానికి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యతను తీసుకువచ్చింది. 17వ శతాబ్దంలో మతపిచ్చి కలిగిన క్రూరుడు ఔరంగజేబ్ పాలనలో మొఘల్ సేనలు దక్షిణాన అనేక దేవాలయాలను ధ్వంసం చేస్తూ వచ్చాయి. ఆ క్రమంలో మొఘల్ సైనికులు ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి, తొలగించడానికి వచ్చారు. వారు ఎంత ప్రయత్నించినా సైనికుల బలం మొత్తం ఉపయోగించిన ప్రధాన ద్వారం వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కదలకుండా స్థిరంగా ఉండిపోయింది. సైనికులు నిరాశపడ్డారు మరియు విగ్రహం చుట్టూ ఏదో అదృశ్య శక్తి రక్షణ కవచంలా ఉందని వారికి అర్థమయ్యింది. హనుమాన్ విగ్రహాన్ని కదిలించకపోతున్నారనే వార్త ఔరంగజేబ్ చెవిన పడింది. స్వయంగా అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించి తానే విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అతడు కూడా పూర్తిగా విఫలమయ్యాడు. నిరాశకు లోనై తలవంచుకొని వెనక్కి వెళ్ళిపోతున్న ఔరంగజేబ్‌కు ఒక పెద్ద గొంతు వినబడింది. ఆ గొంతు పలికిన మాటలు ఏమిటంటే, "ఓ రాజా! ఈ స్వామి విగ్రహాన్ని నువ్వు కదిలించలేవు. ఈ దైవ స్వరూపాన్ని నీవు కదిలించాలంటే ముందుగా నీవు నీ కఠోరమైన సంకల్పాన్ని విడిచిపెట్టాలి" అనే గొంతు వినబడింది. ఆ కఠోర సంకల్పం అంటే దేవునిపై, ఆలయాలపై ద్వేషంతో ధ్వంసం చేయాలనే కఠినమైన మరియు చెడు సంకల్పాన్ని విడిచిపెట్టాలి అని అర్థం. ఆ అద్భుతమైన దైవవాక్కుకు భయపడిపోయిన ఔరంగజేబ్ ఆ విగ్రహాన్ని తాకాలన్న ఆలోచనను కూడా విరమించుకున్నాడు. ఈ సంఘటన జరిగిన స్థలాన్ని మొఘల్ సైనికులు మరియు ప్రజలు కర్ణకఠోర లేదా కర్ణకిటోర్ అని పిలవడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ప్రజల వ్యవహారంలో ఈ పేరు మారుతూ నేడు కర్మాన్ ఘాట్‌గా స్థిరపడింది. అయితే ఈ ఆలయం శక్తివంతమైన దైవక్షేత్రంగానే కాకుండా మొఘల్ పాలనలో కూడా ధ్వంసానికి గురికాని ఒక చారిత్రక సాక్షిగా నిలిచింది. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఇక్కడ స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. సాధారణంగా హనుమంతుడి విగ్రహాలు తూర్పు వైపున ఉంటాయి. పశ్చిమాభిముఖంగా ఉండడం అంటే స్వామివారు శక్తిని మరియు దుష్ట శక్తులను నియంత్రించే శక్తిని కలిగి ఉంటారని భక్తుల నమ్మకం. ఈ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే మొఘలులు విగ్రహాన్ని కదిలించలేకపోయినప్పుడు ఏర్పడిన ఇనుప కవచం. అందుకే ఈ విగ్రహానికి కవచకుండలం అని కూడా పేరు. శనిగ్రహ పీడతో బాధపడేవారు లేదా ఏదైనా కష్టాల నుండి విముక్తి కోరుకునేవారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయని భక్తులు దృఢంగా నమ్ముతారు. హనుమాన్‌ఘాట్ ఆలయం కేవలం ఆంజనేయ స్వామికి మాత్రమే కాదు. ఇక్కడ శివుడు, రాముడు, జగన్నాథ స్వామి, దుర్గామాత మరియు వినాయకుడికి కూడా ఉప ఆలయాలు ఉన్నాయి. ఇది ఒక పంచాయతన శైలి దేవాలయం. ఒకే ప్రాంగణంలో ఇంతమంది దేవతలు కొలువై ఉండడం వలన భక్తులు వేరే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే అన్ని దైవాల ఆశీస్సులు పొందవచ్చు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ మరియు కాకతీయ శిల్పకళల సమ్మేళనంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క గోడపైన, స్తంభంపై ఎంతో నైపుణ్యంతో చెక్కబడిన శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలలో రామాయణం మరియు ఇతర పౌరాణిక కథల ఘట్టాలను చూడవచ్చు. ఈ ఆలయంలో ప్రతి మంగళవారము మరియు శనివారం చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా పండగలు హనుమాన్ జయంతి మరియు శ్రీరామనవమి. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ స్వామివారిని దర్శించిన భక్తులు మంచి అనుభూతిని పొందుతారు. ఉద్యోగాలు, ఆరోగ్యం, వివాహం వంటి కోరికలు స్వామి దయ వలన తీరుతాయని భక్తులు దృఢంగా నమ్ముతారు. మరి ఈ అద్భుతమైన దేవాలయాన్ని దర్శించాలంటే దర్శన సమయాలు కూడా తెలుసుకోవాలి కదా! ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనాల సమయం. ఈ ఆలయం హైదరాబాద్ నగరంలోని కర్మాన్ ఘాట్‌లో ఉంది. ఇంతటి శక్తివంతమైన మరియు చరిత్ర కలిగిన ఆలయం కదా! మీరు ఒకవేళ హైదరాబాద్‌లో ఉన్నట్లయితే ఒక్కసారైనా ఈ పశ్చిమాభిముఖ
ఆంజనేయ స్వామిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.